కొంచెం నా వాయిస్ అయితే అవాయిడ్ చేయండి. ఇంకా బాగా జలుబు, ఇంకా దగ్గు, ఫీవర్ అయితే ఉంది. ఇంకా వీడియో కోసం అని మాట్లాడుతున్నాను. ఇంక ఈరోజైతే నువ్వుల లడ్డు అయితే చూసేద్దాము. ఈ ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చే నువ్వుల లడ్డు చిటికలో వేసేసుకుందాము. ఇంకా కొన్ని మంచి మంచి విషయాలు అయితే చెప్పుకుందాం ఈరోజు. కొంచెం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా మన అందరం అయితే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాము. ఇంకా 2027 నుంచి అయితే రూల్స్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు లడ్డు అయితే చూసేద్దామండి. స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. ఇంకా ఒక 1/2 kg నువ్వులు అయితే తెల్ల నువ్వులు తీసుకోవాలి. ఇంకా తీసుకొని 5 minutes అయితే చిన్నగా పెట్టుకొని వేయించుకొని తీసేసుకొని ఇంకా 1/2 kg బెల్లం తీసుకోవాలి. సన్నగా తరుక్కొని అయితే అదే కడాయిలో వేసేసుకొని ఇంకా కొన్ని వాటర్ పోయాలండి. టీ గ్లాస్ తోటి కొన్ని వాటర్ పోసి కలుపుతూ ఉండాలి. ఒక 4 ఇలాచీలు అయితే సన్నగా దంచుకోవాలి. మంచిగా పౌడర్ వేసుకొని ఇంకా దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకైతే చిన్న ఉన్నప్పటి నుంచే పొదుపు నేర్పిద్దాము. ఇంకా పెద్దగా అయినాకనైతే వాళ్ళకి అసలు బరువు బాధ్యత అనేది మనం నేర్పాల్సిన అవసరమే ఉండదండి. ఇంకా మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఫస్ట్ నుంచే మనం కష్టం అనేది ఏందో తెలిసేటట్టు చేస్తే ఇంకా వాళ్ళు ప్రయోజకులు అయితే అవుతారండి. అసలు ఈ మధ్యకాలం అయితే నేను ఎంతమంది పిల్లల్ని చూస్తున్నా అండి. అసలు మేము చిన్న ఉన్నప్పుడు ఎట్లా పెరిగినామో మా పిల్లలు ఎట్లా పెరిగారు ఇప్పుడు అట్లా కాదు. మొత్తం అసలు గారాబం అయితే ఎక్కువ చేస్తున్నారు. ఇంకా ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి అడిగింది ఇప్పియడము. ఇది వాళ్ళు బాధపడేది అయితే వాళ్ళేనండి, తల్లిదండ్రులు. ఇంకా కొంతమంది ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారండి, వాళ్ళు కూడా అసలు గారాబం అయితే చేస్తారండి. ఇంకొక చిన్న గిన్నెలను అయితే నీళ్ళు తీసుకొని ఇది చూస్తుండాలండి పాకం అనేది వస్తుందా అని. ఇంక ఇది మనము లడ్డులాగా చేస్తే ఇట్లా లడ్డు కట్టాలి. ఇంకా కొంచెం సౌండ్ రావాలి కింద కొడితే, ఇంకా అది రెడీ అయిపోయినట్టు. ఇంక అందరూ అయితే ఆలోచించండి. ఈనాటి పిల్లలే రేపటి భవిష్యత్ అండి. ఇంకా వాళ్ళని మంచిగా మనం పెంచుకుంటేనే మన సొసైటీలో గౌరవం అయితే ఉంటుందండి. ఇంక అందరూ ఆలోచించండి. ఇంకా నెయ్యి చేసుకొని నువ్వులు అయితే వేసేసుకోవాలండి. ఇంకా మంచిగా కలుపుకొని దించేసుకోవాలి. కిందికి దించేసుకొని ఇదైతే ఎంబడే ప్లేట్లోకి వేసుకోవాలండి. నేను నెయ్యలేదు, ఇంకా నెయ్యి రాసిన ప్లేట్లకైతే వేసుకోండి మొత్తం, లేకపోతే గట్టిగా అయిపోతుందండి అది. ఇప్పుడు మా ఏరియాలో కొంతమంది పిల్లలు ఉన్నారు, అసలు వాళ్ళు ఏదైనా చెప్తే ఎట్లా చూస్తారంటే అసలు ఎదురు మాట్లాడడము, ఇట్లా చూడడం మనుషులని గుడ్డు తెరిచి. అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు పెంచుతారో అర్థం కదండి అట్లాంటి వాళ్ళు అయితే. ఇంకా వాళ్ళైతే చాలా బాధపడతారు ఫ్యూచర్లో. వాళ్ళు ఇప్పుడు ఏమో అనుకుంటున్నారు కానీ నేను గొప్పలు చెప్పుకోవడం కాదండి. నాకు 2 కొడుకులు. అసలు వాళ్ళకి ఎంత తెలివి అంటే అసలు నాకే చెప్తారండి. ఇంకా నేను కూడా ఒకసారి అయితే చూపిస్తాను వాళ్ళని మీకు.